ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో రివ్యూ జరిగింది. దాదాపు ఎవ్రీ 5 days ఆర్ 10 daysకి ఒకసారి నేను నెల్లూరు వస్తున్నాను. వచ్చినప్పుడల్లా ఒక 2 to 3 hours అధికారులతో చాలా డీప్గా రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఖజానా లేని రాష్ట్రం ఏంది, మున్సిపాలిటీస్కి వచ్చిన అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్నులు కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, బిల్డింగ్ అప్రూవల్ ఛార్జెస్ కానీ, లేఅవుట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా మిగతా వాటికి డైవర్ట్ చేసేసింది గత ప్రభుత్వం. నా మున్సిపల్ శాఖలో అయితే దాదాపు 3,200 కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు, వాటర్ ట్యాక్సెస్, లేఅవుట్ ట్యాక్సెస్, బిల్డింగ్ అప్రూవల్స్, మిగతా ఛార్జెస్ ఏదన్నా అన్నింటినీ డైవర్ట్ చేసి అదే 3,200 కోట్లు కానీ ఈరోజు కానీ ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా చేస్తుంటాం. ఖజానా ఖాళీ మైనస్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్, అవన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు, వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని 1 by 1 రివైజ్ చేస్తున్నారు. 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ది మళ్ళీ రివైజ్ చేశారు. 4 ఏళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో 1,100 కోట్లతో ఒక ప్రాజెక్టుని అట్కోలో ద్వారా శాంక్షన్ చేయించాం. మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించా, బడ్జెట్లో పెట్టేశారు. వాళ్ళే కడుతున్నారు. ఇప్పుడు తీసుకున్న అమౌంట్కి కడుతుండే. అయితే ఇంకొక 165 కోట్లు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఆ 125 కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజల మీద చూపించారు. మా మీద కోపం ప్రజలు చక్కగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే నీళ్ళు తాగడానికి అవకాశం లేకుండా చేశారు. దోమలు లేని నగరం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో. ఇది ప్రజా పరిపాలన కాదు. ఒక మంచి పని ఒక గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఈరోజు నెల్లూరులో నేను యాక్చువల్గా 1 by 1 తీసుకుంటే గ్రీనరీ ఫస్ట్ 2014-19లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సెంటర్ డివైడర్స్ బ్యూటిఫుల్గా చేశాం. అదే నేను యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు మార్చి ఎండ్ కల్లా చక్కటి ఫ్లవరింగ్ వచ్చారు చేస్తూ ఉన్నారు. దాని మీద వర్క్ చేస్తున్నారు. అధికారులను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. దాదాపు ఆ యొక్క పాత ఏదైతే పనికిరావో ఆ మొక్కలు తీసేయటం, ఆ మట్టిని కంప్లీట్గా లోడి ఆ మట్టిని వేరే ఫిల్ చేయటం, ఎరువులు వేయటం అన్నీ చేస్తున్నారు. నేను ఎవ్రీ వీక్ చేస్తున్నాను. ఈ వీక్ కూడా వచ్చాయి. ఎందుకంటే గతంలో 2014-19 ఉన్నప్పుడు విజయవాడ నుంచి నెల్లూరుకి వచ్చిన, నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడకి పోయేటప్పుడు ట్రిమ్ చేసేవాడిని నేను. అది పనిగా చెట్లని ట్రిమ్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని. బట్ ఈసారి చేయాలంటే ఏం లేవు. ఆడన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ వచ్చాయి లేవు. కాబట్టి March 31 కల్లా అంటే మరొక 4 నెలలకి చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తామని కమిషనర్ గారు వాళ్ళ యొక్క గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా చెప్పడం జరిగింది. చేతకం కూర్చోండి, దానికి మేడం కూడా కూర్చోండి. ఆ విధంగా గ్రీనరీ. అదేవిధంగా ఆవులు రోడ్లలో మున్సిపాలిటీలో ఆవులు ఉండటం కరెక్ట్ కాదు. నేను ప్రతిసారి చెప్తున్నాను, కొంత డ్రైవ్ చేశారు. కానీ నిన్నే నాకు ఒక పేపర్లో ఫోటో వచ్చింది నెల్లూరు సోనస్పేటలో ఎలా తిరుగుతున్నాయని. అక్కడి నుంచే పంపించాను. ఇవాళ చాలా స్ట్రిక్ట్గా చెప్పా. అసలు దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇంతవరకు చేస్తే 17,000 ఇళ్ళని మళ్ళా స్టడీ చేశారు. 17,000 స్టడీ చేస్తే అందులో 800 ఇళ్ళు అండర్ అసెస్మెంట్. అంటే 2,000 చదరపు అడుగులు కట్టుకొని ఉంటే బిల్డింగు వాళ్ళు 1000 చూపించి ట్యాక్స్ కట్టి 1000 ఎగ్గొట్టడం జరిగినాయి. ఈ యొక్క 800కి ఇప్పుడు యాక్చువల్గా అంటే 5%. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ వేసిన వాటిల్లో 5% అండర్ అసెస్మెంట్.
అంటే బిల్డింగ్ ఎంత ఉందో అంత సైజుకి ట్యాక్స్ కట్టకుండా తగ్గించి కడుతున్నారు. దాన్ని డ్రైవ్ పెట్టాం. ఈ 5% యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు. అదేవిధంగా 180 అంటే ఈ 17,000 ఇళ్లలో 180 ఇళ్ళకి అసలు ట్యాక్సే కట్టాల. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం రోడ్లు వాడుతున్నారు తిరగటానికి, నీళ్ళ కనెక్షన్ తీసుకొని ఉన్నారు, ఎలక్ట్రిసిటీ లైన్స్ తీసుకొని ఉన్నారు, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇవన్నీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ప్రభుత్వం సేవ చేయడానికి ఉండేది. సేవ చేయాలంటే మీరు ట్యాక్సెస్ కట్టాలా. అందువల్ల మీరు అందరూ అండర్ అసెస్మెంట్ వాళ్ళందరూ మీకై మీరే వాలంటరీగా అసెస్ చేయించుకోండి దయ ఉంచి. అదేవిధంగా అసలు ట్యాక్సే కట్టకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి. ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. అంటే కొంతకాలం కొన్ని రోజులు 1-2 వారాలు రిక్వెస్ట్ చేసి చెప్తాం. ఆ తర్వాత చట్టపరంగా పోతాం. మా రిక్వెస్ట్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ఆ తర్వాత చట్టపరంగా ముందుకు పోవాల్సి వస్తుంది. అందువల్ల రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చట్టపరం అంటే ఏంది? సీజ్ చేయటం, పర్మిషన్ లేకుండా పగలగొట్టడం ఇవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వద్దని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అదే అధికారులు చెప్పాను. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ప్రతి పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు. పెద్ద వాళ్ళైనా వాళ్ళకి టైం ఇవ్వండి. 1 వారం 10 రోజులు ఇవ్వండి, చెప్పండి, పోయి కౌన్సిల్ చేయండి. బోలెడు మంది వార్డు సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళని పంపించండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించండి. అవసరమైతే కమిషనర్ గారు మీరే పోయి ఎడ్యుకేట్ చేయమంటున్నా, మీరే పోయి ఎడ్యుకేట్ చేయండి. లేదు అవసరమైతే నేను వస్తాం మినిస్టర్గా, ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసి వాడి దగ్గర కట్టించండి. లేదు ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎంత చెప్పినా ఏం లేదు, చట్ట ప్రకారం వెళ్ళండి. అల్టిమేట్గా చట్టం ఉంది, ఎవరు చట్టకి వ్యతిరేకం కాదు. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, దయ ఉంచి అండర్ అసెస్మెంట్ ఉన్నవాడు, అసలు చేయని వాడు, మున్సిపల్ ట్యాప్స్ కూడా యాక్చువల్గా స్టడీ చేశారు. అందులో ఎన్ని వచ్చినాయి? 757 మున్సిపల్ ట్యాప్స్ చక్కగా వాడుకుంటున్నారు వాటరు. దానికి ట్యాక్సీస్ ఏమీ లేకుండా చేసుకున్నారు. అందువల్ల ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా మీరు అసెస్మెంట్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా అంటే అన్నీళ్ళు స్టడీ చేయమన్నా, ఇక్కడే కదా రాష్ట్రం మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఆల్రెడీ కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నెల్లూరే కాదు, నెల్లూరు ఒక మోడల్. ఇక్కడ ఏది చేస్తున్నానో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అందరూ మీకై మీరే వచ్చి వాలంటరీగా అసెస్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, 95% ట్యాక్స్ కడుతున్నారు, 5% ట్యాక్స్ కట్టలేదంటే ఆ 5% కూడా 95% భరిస్తున్నారు. 5% కూడా భరిస్తున్నారు. 5% భరించకుండా 5% కూడా వాళ్ళు భరించడం లేదు. మీరు చెప్పండి, వాళ్ళందరికీ మేమే కడతామంటే వాళ్ళని అడగ వదిలేస్తాం. 5% వదిలేయండి, వాళ్ళ ట్యాక్స్లు కూడా మా మీద పెంచండి అంటే పెంచుతాం. అలా కాదు, అది కరెక్ట్ కాదు. ఎవరు కట్టాల్సిన ట్యాక్సులు కట్టండి. మీకు టైం ఇస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. బదిలూరు 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులు చేయటం మాటలు కాదు. గత ప్రభుత్వం పార్కుల పండగ అన్నారు, నేను బాగా గుర్తుంది. మేము పార్కుల పండగ చేస్తాం. పార్కుల పండగ ఏందో పని చేయాలి, కానీ పండగలు గిండగలు ఎందుకు? ప్రజలకి చేసి చూపించాలా. కాబట్టి ఇట్ ఈజ్ వెరీ క్లియర్. నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పార్కుని రాష్ట్రం అంతా చేస్తున్నాం. నెల్లూరులో ఎమ్మెల్యే అని కాబట్టి 54 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ వీక్ వస్తున్నాను కాబట్టి నేను డ్రైవ్ చేస్తాను. ఈ విధంగా పార్క్స్. తర్వాత ప్లానింగ్ సెక్షన్, ఈరోజు టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా. ఎవరికైతే పెండింగ్ ఉందో 4-5 ఫోన్ చేశాను నేనే. వాళ్ళకి ఫోన్ చేసి, బాబు మీ కొర్రీస్ వేసి ఉన్నారు కదా, కొర్రీస్ ఎందుకు క్లియర్ చేసుకుని అడిగాను. కొందరు వచ్చి మేము డబ్బులు కట్టాలి సార్, ఇదిగో రేపు కడతాం, ఎల్లుండి కడతాం, క్లియర్ చేస్తాం అనుకున్నారు. కొందరు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అవి కూడా సబ్మిట్ చేస్తాం అన్నారు. ఏదైనా ప్రతి ఫ్రైడే, వారంలో ఫ్రైడే పెట్టుకుంటారా, ఎవ్రీ ఫ్రైడే లేఅవుట్స్ అప్రూవల్కి, బిల్డింగ్ అప్రూవల్స్కి ఒక డ్రైవ్ పెట్టమన్నాను.
ఎవరెవరైతే పెండింగ్ ఉండే వాళ్ళందరినీ పిలిచి ఎవ్రీ ఫ్రైడే పెట్టమన్నాను. రాష్ట్రం మొత్తం కూడా పెట్టిస్తాం. రాష్ట్రం మొత్తం కూడా నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ చూస్తే నంబర్ ఆఫ్ పెండింగ్ వచ్చి 96 ఉన్నాయి. కమిషనర్ దగ్గర 3 ఉన్నాయి, డిప్యూటీ సిటీ ప్లానర్ దగ్గర 7 ఉన్నాయి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర 10 ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర 10 ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అతని దగ్గర 31 ఉన్నాయి, తర్వాత వార్డు వాళ్ళ దగ్గర 35 ఉన్నాయి. మొత్తం 96 పెండింగ్ ఉన్నాయి. ఆ 96 కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమన్నా. ఏవైతే కొర్రీ వేసి ఉండారో వాళ్ళు కూడా వచ్చి వీలైన తర్వాత కొర్రీస్ క్లియర్ చేసుకోండి, అయిపోతాయి. బహుశా డిసెంబర్ 25వ తేదీ నుంచి టౌన్ ప్లానింగ్లో అనేక మార్పులు చేశాం. అవన్నీ మన క్యాబినెట్కి సబ్మిట్ చేసి అప్రూవ్ చేస్తారు. 5 అంతస్తుల బిల్డింగ్ వరకు 5 అంతస్తుల బిల్డింగ్ వరకు యాక్చువల్గా ఇంకా టౌన్ ప్లానింగ్ కూడా ఎవరు అప్రూవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క లైసెన్స్ సర్వేయర్స్ ఇచ్చే అప్రూవలే దాన్ని అప్లోడ్ చేస్తే ఆన్లైన్లో ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్. అయితే తేడా ఫౌండేషన్ వేయంగానే ఫోటో తీసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళదే, లైసెన్స్ సర్వేయర్స్. తేడా కానీ వస్తే బిల్డింగ్ కట్టడంలో తేడా కానీ వస్తే లైసెన్స్ సర్వేయర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. సో అక్కడ తేడా రాకుండా చూడటం కూడా వాళ్ళదే బాధ్యత. ఇలా అనేకమైన మార్పులు చేర్పులు చేసాం. లేఅవుట్స్లో ఇంతవరకు 12 మీటర్లు అంటే దాదాపు 40 అడుగులు ఉండాల్సింది ఇప్పుడు 9 మీటర్లు చేసాం. 9 మీటర్లు అంటే 30 అడుగులే. 30 అడుగులు అంటే వాళ్ళకి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇట్లా అనేకమైన మార్పులు చేర్పులు చేసాం. అంటే చాలా లిబరలైజ్ చేసాం. బట్ అట్ ది సేమ్ టైం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. నేను అందరికీ చెప్తున్నాను, మీరు పర్మిషన్లు తీసుకోండి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల, అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది. ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి, మళ్ళా ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాం. పైసా ప్రభుత్వానికి రావాలా, మళ్ళీ అది ప్రజలకి వాటర్ లైన్స్ వేయటానికో ఇలాంటి రోడ్లు వేయటానికో పార్కులకు ఉపయోగించాలి. అది ఉద్దేశం. ఆ ఉద్దేశం చేస్తున్నాం. నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ గారు చాలా చక్కగా చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతకుముందు నేను రివ్యూ చేసినప్పుడు 300, 400 ఉన్నాయి, ఇప్పుడు 96కి వచ్చినాయి. ఎవ్రీ ఫ్రైడే డ్రైవ్ పెట్టమన్నాను, డ్రైవ్ పెడతారు. ఇది ఒకటి. అంతేకాకుండా దీంట్లో చాలామంది బిల్డింగులు కట్టేసుకొని ట్యాక్స్లు ఎంచుకోవాలా, వాటర్ కనెక్షన్స్ పెట్టేసుకొని ట్యాక్స్లు వీలైనంత వరకు ఒక్క ఆవు కూడా లేకుండా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లలో పశువులు వస్తే దానివల్ల నాన్ హైజీనిక్, రెండోది ట్రాఫిక్ అంతరాయం కలగద్ది. దయ ఉంచి మీ పశువుల్ని మీ ఇళ్లలో కట్టేసుకోండి, లేదంటే అధికారులు తీసుకుపోతారు, ఇంక వదలరు. నేను 2 సార్లు వదిలిచ్చా. 2 సార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను. ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తుండా, మంచి టౌను మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది. మేము చేసే పనుల వల్ల 95% మంచి కలగద్ది, ఒక్క 5%కి ఇబ్బంది ఉంటుంది. తప్పదు. 5% కోసంగా 95% ఇబ్బంది పెట్టలేము. 10 బస్సులు ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవటంలో 10 మందికి ఇబ్బంది, కానీ 100 మందికి 1000 మందికి అట్లా ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.